ఇప్పుడే చెప్తున్నా, ఈ వీడియో ఫుల్ గా చూడకుండా స్కిప్ చేసావంటే మళ్ళీ వచ్చే 1 year దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు 1 year దాకా వెయిట్ చేయాలి, అసలు ఏంటి మ్యాటర్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఎవరీవన్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. మన తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతరలో మెయిన్ జాతర తర్వాత 5 వారాల పాటు గంగమ్మ జాతర జరుగుతుంది కదా. ఆ వారాల్లో ఇది లాస్ట్ మంగళవారం, అంటే 5వ మంగళవారం. ఈ 5 మంగళవారాల్లోనే అమ్మవారు బంగారపు మొహంతో వివిధ అలంకరణలో మనకి దర్శనమిస్తారు. జాతర తర్వాత మొదటి మంగళవారం అమ్మవారిని తామర పూలతో నిండుగా అలంకరించారు. 2వ మంగళవారం అమ్మవారిని డబ్బులతో అలంకరించారు. 3వ మంగళవారం అమ్మవారిని చెరుకులతో అలంకరించారు. 4వ మంగళవారం అమ్మవారిని పండ్లతో అలంకరించారు. 5వ వారం అంటే ఈ రోజు అనగా అమ్మవారిని ముత్యాల పూసలతో అమ్మవారిని అలంకరించారు. ఈ 2026 గంగమ్మ జాతరలో ఇదే లాస్ట్ మంగళవారము. అలానే ఇదే లాస్ట్ అలంకరణలో అమ్మవారు బంగారపు మొహంతో మనకి దర్శనమిస్తారు. అసలు అమ్మవారు ఈ రోజు చేసిన అలంకరణలో అమ్మవారు ఎలా దర్శనమిచ్చారన్నది మీ కళ్ళ ముందర చూసినట్టు చూపిస్తాను, చూసేయండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా చూశారు కదా. మళ్ళీ చెప్తున్నా, ఈ 2026 గంగమ్మ జాతరలో ఇదే లాస్ట్ మంగళవారము. సో ఎవరైనా తిరుపతిలోనే ఉండి అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే టెంపుల్ కి వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఒకవేళ మీరు ఈ టెంపుల్ దాకా రాలేకపోయినా ఈ వీడియో ద్వారా అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఫైనల్లీ మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు దాకా నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ నన్ను బాగా సపోర్ట్ చేశారు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే డిఫరెంట్ కంటెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అడగడం మర్చిపోయాను, ఈసారి గంగమ్మ జాతర ఎలా జరిగిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి గంగమ్మ జాతర తగ్గేదేలే.